మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. కాశ్మీర్ ఉగ్రవాదుల దాడి మీద ఒక్క వీడియో కూడా చేయలేదు ఏమిటని కొంతమంది మిత్రులు అడుగుతున్నారు. కారణం, నేను చాలా దూరంగా ఉన్నాను. విశాఖపట్నం వెళ్ళి అక్కడ మిత్రుడితో పాటు వేరే ప్రాంతానికి వెళ్ళాము. నెట్వర్క్ కూడా లేదు. వార్తలైతే వింటున్నాను సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. హృదయం అంతా కూడా కరిగిపోయింది, కన్నీరు మున్నీరైంది. నిజంగా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ నాకు వీడియోలు చేయడానికి అవకాశం లేక నేను చేయలేదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. జరిగింది చాలా దుర్మార్గం. అదొక నరమేధం. నరహంతకులు ఆ దారుణానికి పాల్పడింది. అందులో ఎలాంటి అనుమానము లేదు, సందేహము లేదు. వాళ్ళు ఏ కారణంతో ఇది చేసినా అమాయకులైన టూరిస్టుల మీద వాళ్ళు ఈ నరహంతక కేళి సాగించారు. ఇది దుర్మార్గం. వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. ఏ రాజకీయ కారణాలున్నా, ఏ మతపరమైన కారణాలున్నా, మరే కారణాలున్నా సరే, మతంతో, రాజకీయాలతో, దేశాల సరిహద్దులతో, దేశాల మధ్య ఉన్న వైషమ్యాలతో ఎలాంటి సంబంధం లేని అమాయకుల్ని బలి తీసుకున్నారే, అది చాలా దుర్మార్గం. సరే, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎదుటివారి మతాన్ని చూసి మరి ఎందుకు చంపారు, ఏమిటి అనేటటువంటి కారణాల జోలికి ఇప్పుడంతా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇంకా గాయాలు చాలా పచ్చిగా ఉన్నాయి. కొన్ని నిజాలు మాట్లాడుకోలేము ఇప్పుడు నోరు విప్పి. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని ఖండించగలం, దాని మీద హృదయాన్ని తెరిచి ఆవేదన వ్యక్తం చేయగలం, లేదా అక్కడ హతులైనటువంటి కుటుంబాలకు మనం సానుభూతిని ప్రకటించగలం. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ చేయలేం. కానీ ఒక్క ప్రశ్న అయితే ఈ 4 రోజులు మీడియాలో నేను చూస్తూ ఉంటుంటే ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకలేదండి. అదేమిటంటే, అక్కడ ఏ ప్లేస్లో అయితే ఉగ్రదాడి జరిగిందో అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు? ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే, దాదాపు 15 ఏళ్ల క్రితం 2010లో అనుకుంటా, నేను అప్పుడు TV9లో పనిచేస్తున్నాను. నేను, నా భార్య, నా 2 పిల్లలతో కాశ్మీర్ పర్యటనకు వెళ్ళాము. సరిగ్గా ఈ ఘటన ఎక్కడైతే జరిగిందో అదే పెహల్గాం నుంచి మినీ స్విట్జర్లాండ్, అదే ప్రాంతానికి ఎక్కడ అయితే అమాయక టూరిస్టులు నెత్తుటి మడుగులో పడి విలవిల్లాడిపోయారో అదే ప్రాంతానికి మేము కూడా వెళ్ళాం. ఈ ఘటన అక్కడే జరిగినట్టు తెలుసుకున్న వెంటనే నా నరాల నిండా వణుకు పుట్టింది. వెన్నుపూస వణికిపోయింది, శరీరం అంతా కంపించిపోయింది, హృదయం అంతా ద్రవించిపోయింది. 15 సంవత్సరాల క్రితం బహుశా నేను వెళ్ళినప్పుడు కూడా ఈ ఘటన జరగవచ్చు కదా. అదృష్టవశాత్తు యాదృచ్ఛికంగా మేము బ్రతికి బయటపడ్డామేమో, లేదా మళ్ళీ వెళ్దామని అనుకుంటూ 1-2 సంవత్సరాలుగా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ మళ్ళీ వెళ్తే, మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళారు. సరిగ్గా ఆ ఘటనకి ఒక్కరోజు ముందే వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు. సో మనకు జరగలేదు, మనకు తెలుసున్న వాళ్ళకి జరగవచ్చు, లేదా తెలుసున్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి జరగవచ్చు. ఎవరికి జరిగినా అది మనకు జరిగినట్టే కదా. సో ఇదంతటికీ కూడా ఒక్క భద్రత, ఒక సెక్యూరిటీ ఎందుకు లేదు అనేది. ఎందుకంటే కేవలం ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం మీదో ఎవరి మీదో మనం అభండాలు వేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు. అంత బాధ్యతారహితంగా మాట్లాడేటటువంటి మనిషిని నేను కాదు. ఈ 4 రోజులుగా నేను కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ హతులైనటువంటి కుటుంబాల వారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా గమనిస్తే ఒక్క సెక్యూరిటీ ఫోర్స్ కూడా అక్కడ లేదు. నేను వెళ్ళినప్పుడు, నా భార్య పిల్లలు 2తో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆ పెహల్గాం నుంచి మినీ స్విట్జర్లాండ్ అని ఏదైతే అంటున్నామో 2-3 కిలోమీటర్లు ఎత్తున ఉంటుంది. అది గుర్రాల మీద వెళ్ళాలి. బాగా ఓపుకున్నటువంటి కుర్రవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చు.
పర్వతపు అంచుల మీద నుంచి గుర్రాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట, కింద అంతా లోయ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గగనాన్ని తాకేటటువంటి బ్రహ్మాండమైన పర్వత శ్రేణులు చుట్టూ, అంతే అలాగే ఆ పర్వతాలతో పోటీ పడుతున్నట్టుగా ఎత్తైనటువంటి మహావృక్షాలు, ఆకుపచ్చని వృక్షాలు, కింద అంతా కూడా ఆకుపచ్చని శాద్వలం. ఎంత అందమైన ప్లేసో, అందుకనే దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. స్విట్జర్లాండ్ నేను వెళ్ళలేదు, కానీ స్విట్జర్లాండ్ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు అది అంత అందంగా ఉంటుందని చెప్పి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను నా భార్య పిల్లలతో నేను చూసింది ఏమిటయ్యా అంటే, చుట్టూ సెక్యూరిటీ ఉంది. అంతా ఆ పారామిలిటరీ దళాలు వాళ్ళ భుజాలకు వేలాడుతున్నటువంటి అత్యాధునికమైనటువంటి రైఫిల్స్. మా పిల్లలు కూడా వాళ్ళతో పాటు ఫోటోలు తీసుకున్నారు. సో ఆ ఘటన గుర్తుకు వచ్చినప్పుడు అప్పుడు నేనేమనుకున్నాను, చుట్టూ ఇంత అందమైనటువంటి కొండలు, ఆ నీలాకాశాన్ని చుంబిస్తున్నటువంటి పర్వత శ్రేణులు, ఆ నీలాకాశాన్ని చుంబిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వృక్ష శోభ, చుట్టూ ఇంత అందమైనటువంటి ప్రకృతి రమణీయకత మధ్య ఈ తుపాకుల కాపలా అవసరమా అని అప్పుడు అనుకున్న అమాయకంగా. కానీ అవసరమే, మనం ఎన్నైనా అనుకోవచ్చు, అవసరమే అని చెప్పి అక్కడ పరిపాలకులు అనుకోవాలి, అధికారులు అనుకోవాలి. ఎందుకు అనుకోలేదు? ఎందుకు అక్కడ భద్రత లేదు? అక్కడ ఒక నేవల్ యంగ్ ఆఫీసర్ చనిపోయాడు కదా, డిఫెన్స్కి సంబంధించినటువంటి, పాపం పెళ్ళయి వారం రోజులకి అక్కడికి వెళ్ళి చనిపోయాడు కదా. అతని సిస్టర్ స్థానిక ముఖ్యమంత్రిని నిలదీసి అడిగింది ఏమిటంటే రెండు మాటలు. ఒక మాట, నా సోదరుడు నెత్తుటి మడుగులో చికిత్స కోసం అల్లల్లాడిపోతే గంటన్నర సేపు ఫస్ట్ ఎయిడ్ కోసం కేకలు పెడితే ఎవ్వరూ లేరు అని చెప్పింది. ఇదంతా కూడా మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు ఈ మాట. ఇంకొక మాట వచ్చింది, ఆ మాట చెప్తా. కానీ గంటన్నర సేపు ఫస్ట్ ఎయిడ్ లేదు, పోలీసులు లేరు, సెక్యూరిటీ లేదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే అక్కడ నో సెక్యూరిటీ. దీనికి మన వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏమిటి అని, ఇప్పుడు సమాధానం చెప్పండి అని నిలదీసి మాత్రం లాభం లేదు. కానీ దీనికి సమాధానం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో చెప్తున్నారు, ఆ విషయం కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. కానీ సెక్యూరిటీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఇంకో పాయింట్ ఏమిటంటే, కాశ్మీర్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్క టూరిస్టు కూడా పెహల్గాం వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే ఆ మినీ స్విట్జర్లాండ్ చూడడం కోసం. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా విజిట్ చేసేటటువంటి అత్యంత ఇంపార్టెంట్, అత్యంత బ్యూటిఫుల్ న్యాచురల్ ప్లేస్ అన్నమాట అది. ప్రకృతి అందం, అత్యంత శోభాయమానమైనటువంటి ప్రకృతి రమణీయకతను మనం సందర్శించాలి అంటే ఆ నేచర్ బ్యూటీ, అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాల్సిందే. అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు? మరి ఆర్టికల్ 370 కావచ్చు, కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా చేయొచ్చు, తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిపించవచ్చు, అంతా అయిపోయింది. అక్కడ ఉగ్రవాదులను అంతా కూడా మేము తుడిచిపెట్టేసాము, అక్కడ పరిశుద్ధమైపోయింది, నిర్మలమైపోయింది, అక్కడ ఏమీ లేదు. ఇక మీరు షూటింగ్లు చేసుకోవచ్చు, ఇక కంపెనీలు పెట్టుకోవచ్చు, ఇక నయా భారత్, నయా కాశ్మీర్ అని చెప్పేసి మన పాలకులు ఎంతో గొప్పలు చెప్పారే. ఇదంతా కూడా ఏమిటి? దీన్ని ఇప్పుడు జరిగిన ఘటనని ఏమనుకోవాలి? ఇప్పుడు ఏం చెబుతున్నారు సెంట్రల్ గవర్నమెంటు, మేము అసలు అది ఆ ప్లేస్ రిస్క్ అని చెప్పి ఆ ప్లేస్ని క్లోజ్ చేసాం, తర్వాత మళ్ళీ ఎప్పుడు తెరిచారో మాకు తెలియదు అని. అసలు ఇది అంటే మనం కొన్ని మాటలు మాట్లాడకూడదు, కానీ వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చా? సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ అనేది ఏమిటి? సరిహద్దుల్లో ఎవరుంటారు? స్టేట్ గవర్నమెంట్కి అంత ఇంపార్టెంట్ ప్లేస్ని స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు తెరిచిందో మాకు తెలియదు అనేటటువంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది, ఆ మాటలు మాట్లాడే వాళ్ళ విషయంలో మనం ఎట్లాగ మాట్లాడగలం? ఏమిటి? మనకు ఒకటి బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాబట్టి మనం కొన్ని మాటలు మాట్లాడలేం. కానీ ఇది చాలామంది ఏం చెబుతున్నారంటే మూసివేయడం జరగలేదు, అది కంటిన్యూస్గా యాత్రికులు వెళ్తున్నారు, వస్తున్నారు, అంతా కూడా జరుగుతుందని చెప్పేసి కొంతమంది. అంత ఇంపార్టెంట్ ప్లేసు మీరు మూసివేసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తెరిచింది? మీరు ఎప్పుడు మూసేశారు? స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు తెరిచింది? ఈ లెక్కలు ఎవరన్నా చెప్తారా? మీరు మూసేసిన దాన్ని స్టేట్ గవర్నమెంట్ అంత ధైర్యంగా ఎలా తెరిచేస్తుంది? తెరిచిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ లేకుండా ఎలా చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి?
ఏమీ సమాధానం లేని ప్రశ్న ఒకటే, వై దేర్ వాజ్ నాట్ సెక్యూరిటీ. 2 గంటల పాటు అలా అన్ని వేల మంది పర్యాటకులు చెల్లాచెదురైపోయి ఆహాకారాలు పెడుతుంటుంటే, కాపాడండి కాపాడండి అని చెల్లాచెదురైపోయి హాహాకారాలు పెడుతుంటుంటే అక్కడ కాపాడడానికి ఒక్క సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఎందుకు లేదు అన్న ప్రశ్నకు ఇప్పటికీ కూడా సమాధానం లేదు. ఒకటే సమాధానం చెప్తున్నారు వీళ్ళు, మేము అక్కడ ఆ ప్లేస్ మూసేసాం, వాళ్ళు ఎప్పుడు తెరిచారో మాకు తెలియదని. అది బాధ్యతాయుతమైనటువంటి సమాధానం కాదు, కానీ అసలైనటువంటి సమాధానం ఏమిటో తెలియాలి. ఏ కారణాలు ఏమో మనకు తెలియదు. ఎప్పుడు ఏలిన వారి దృష్టిలో మదిలో ఏముందో మనకి ఏం తెలియదు. ఎప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో తెలియదు. అక్కడంతా స్వర్గమైపోయిందా? అక్కడ ఎవ్వరూ ఏ విధమైనటువంటి మానవ మృగాలు ఎంటర్ కావడానికి వీలు లేనటువంటి ఒక గొప్ప స్వర్గధామం అయిపోయిందా కాశ్మీరు? అలా అయిపోయిందని చెప్పారు వీళ్ళు, కానీ అవ్వలేదు, అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే సమస్యలు అలాగే ఉన్నాయి, దేశంలో సమస్యలు అలాగే ఉన్నాయి, ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాము. సరిహద్దుల్లో సమస్యలు అలాగే ఉన్నాయి, 2 దేశాల మధ్య ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి. మరి ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని మనం నెత్తి మీద గొడ్డేసుకొని పడుకోవడానికి వీలు లేదు కదా. మరి ఎందుకు మన వాళ్ళు ఇట్లా చేశారో ఏమో మనకు తెలియదు. కానీ మిత్రులారా, అక్కడికి వెళ్ళి నేను వచ్చిన వాడిగా ఈ ప్రశ్నకైతే, అందరూ అడుగుతున్న ఈ ప్రశ్నకైతే సరైనటువంటి సమాధానం లేదు. ఇంకా అంతర్గతంగా లోపాయకారిగా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రాజకీయపరమైనటువంటి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? మతపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి ఏమిటో ఇక ముందు కాలం చెప్పాలి. నిజాలేమిటో సత్యాలేమిటో మరిన్ని ముందు మనకు బయటపడతాయి. ప్రతి ఒక్కటే బయటపడుతుంది. ప్రస్తుతానికి అడగాల్సిన వాళ్ళు అడుగుతారు, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీస్తారు. అలాగే మన సందేహాలకు, మన ప్రశ్నలకు జవాబుల కోసం మనం ఎదురు చూస్తాం, తప్పదు. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఏమిటి భద్రతా లోపానికి అసలైన కారణం ఏంటి? అది మనకి దానికి సమాధానం అయితే కావాలి. సరైన సమాధానం అయితే ప్రస్తుతానికి లేదు. ఏదేమైనా అక్కడికి వెళ్ళి వచ్చిన వాడిగా ఇలాంటి ఘటన మరోసారి జరగకూడదు. మరోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జరగకూడదని కోరుకుంటాం, విన్నవించుకుంటాం. ఒరేయ్ మానవ మృగాలారా, మామూలు మనుషులు, అమాయకమైనటువంటి మనుషులు, టూరిస్టులు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి మతంతో ప్రమేయం లేదు, రాజకీయాలతో ప్రమేయం లేదు. నిత్యం పోరాటం బ్రతుకు కోసం. ఈ పోరాటంలో కాస్త వెసులుబాటు కోసం, కొంచెం రిలీఫ్ కోసం, భార్యాపిల్లలతో కొంచెం ఆనందం కోసం. నిత్య సంఘర్షణే కదా జీవితం అంటే, నిత్యం పోరాటమే కదా, యుద్ధమే కదా. ఈ యుద్ధంలో నుంచి, ఈ సంఘర్షణలో నుంచి, ఈ పోరాటంలో నుంచి కాస్తంత రిలీఫ్ కోసం అలాగ ప్రకృతి దృశ్యాలను చూద్దామని వెళ్తారు. అలాంటి వాళ్ళు మీకేం పాపం చేశారా? ఇంత దుర్మార్గమా? ఆ దేశమా, ఈ దేశమా, ఆ మతమా, ఈ మతమా అని కాదు, ఎక్కడ జరిగినా దీన్ని ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించేటటువంటి దేశాలను కూడా నిలదీయాల్సిందే. ఏది ఏమైనా అట్లాంటి అతి ముఖ్యమైనటువంటి పర్యాటక ప్లేస్లో భద్రత ఎందుకు లేదు అనేటటువంటి దానికి మనం సమాధానం ఎవరు ఏం చెప్తారు, లేదా కాలమే బయట పెట్టే సమాధానం ఏంటో దానికోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా.